నమస్తే కమిషనర్ గారు, రాజమండ్రి కమిషనర్ పోలీసు వారికి, కానిస్టేబుల్ వారికి అందరికీ నమస్కారం సార్. రాజమండ్రిలో ఉన్న పోలీసులు అందరికీ నమస్కారం సార్. ఆడవాళ్ళకి న్యాయం చేస్తారు, మగవాళ్ళకి న్యాయం చేయరా సార్? మా ఫ్రెండు వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను సార్. మా ఫ్రెండు చాలా బాధపడుతుంది సార్. పెళ్లి చేసి మోసపోయామని బాధపడుతుంది సార్. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న 7 సంవత్సరాల నుంచి సాధిస్తూనే ఉంది సార్. ఏ రోజు హ్యాపీగా లేదు. ఆ అబ్బాయి జీవితం కూడా నాశనం చేస్తుంది సార్. అమ్మ కూతురు కలిసి మరీ టార్చర్ పెడుతుంటే ఎలాగ సార్? అది పోలీసు కేసు, అది ఇది అని తిరుగుతున్నారు. అసలు ఎందుకు సార్ ఇలాంటి వాళ్ళు మోసం చేస్తున్నారు? మేమేం మోసపోయాం సార్. కొంతమంది ఆడవాళ్ళు మంచివాళ్ళు, కొంతమంది ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు. ఆ చెడ్డవాళ్ళు వాళ్ళ గురించి చెప్తున్నాను సార్. ఆ అమ్మాయి ఎందుకు అలా చేస్తుందో తెలియదు సార్. అమ్మ కూతురు కలిసి అలా చేస్తున్నారు సార్. ఈ అబ్బాయి జీవితం నాశనం చేసేసారు. ఇల్లు లేకుండా చేసేసారు. ఇల్లు లేదు సార్ ఆ అబ్బాయికి. నెల వచ్చేటప్పటికి 15,000 ఇవ్వాలని అడుగుతుంటే ఇది ఎక్కడ న్యాయం చెప్పండి సార్? డబ్బు ఉందని, వాళ్ళకి డబ్బు ఉందని లంచాలు ఇచ్చి పోలీస్ కేసు పెట్టి ఆ అబ్బాయిని టార్చర్ పెడుతుంది ఎలాగ సార్? న్యాయం చేయాలి కదా, మగవాళ్ళకి కూడా చేయాలి కదా సార్ న్యాయం. ఆడవాళ్ళ మాటలు వినేసి మగవాళ్ళకి కూడా న్యాయం చేయకపోతే ఎలాగ సార్? వాళ్ళు చేసి పొరపాట్లు చెప్తామనేసి డబ్బు ఉందండి లంచం ఇచ్చేసి ఆ మాటలు ఈ మాటలు చెప్పేసి చేస్తున్నారు. డబ్బు ఎంతసేపు డబ్బు డబ్బు. ఏ రోజు ఆ అబ్బాయికి వండి పెట్టింది? ఏ రోజు ఆ అత్తమామలకు చూసింది? చూడలేదు కదా, ఎప్పుడు చూడలేదు సార్. పెళ్లి చేసుకున్న 1 నెలలు పోయాక బయటికి దేశానికి వెళ్తే తిరిగి రప్పించేసారు అమ్మ కూతురు. అలాంటప్పుడు ఎలాగ సార్? ఎలా బతకాలి సార్? ఆ అబ్బాయి జీవితం ఎందుకు సార్ అలా నాశనం చేస్తున్నారు వాళ్ళు? దేనికి సార్? దేనికి చేస్తున్నారు వాళ్ళు? అలాంటి వారికి ఎలాగా సమాధానం చెప్తారు? ఎవరు చెప్తారో తెలియట్లేదు. అందుకే మీకు మెసేజ్ పెడుతున్నాను సార్. మా ఫ్రెండ్ బాధపడుతుందని ఎవరన్నా అదే చూస్తారని, హెల్ప్ చేస్తారని, ఆ అబ్బాయి గురించి మంచిగా ఉండేలాగా చేస్తారేమో అని అడుగుతున్నాను సార్. కానీ మా ఫ్రెండ్ చాలా పిచ్చి సార్. ఇంకా వస్తుంది, కొడుకు భార్య వస్తుంది అని ఇల్లు పోగొట్టుకున్న, ఇల్లు తీసుకున్న, అద్దె 7,000 అద్దె కడుతుంది సార్. ఆ అమ్మాయి మట్టికి రావట్లేదు సార్. ఎందుకు చేస్తుందో తెలియట్లేదు సార్. ఆ అబ్బాయి దగ్గర డబ్బు లేదు. వాళ్ళ అమ్మ ఎక్కడో కష్టపడి ఆ ఇంటి అద్దె కడుతుంది సార్. కానీ ఈవిడ చూస్తే డబ్బు డబ్బు అంటుంది. ఏమిటి సార్ ఇంత దారుణం? ఏంటి సార్? ఎక్కడైనా ఉందా? ప్రతి వాళ్ళు ఇలా చేస్తే అసలు అర్థమే లేదు సార్. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అర్థమే లేదు సార్. దేనికి చేస్తున్నారో కూడా తెలియట్లేదు సార్. అత్తగారు ఇబ్బంది పెడుతుందని అనుకోవచ్చు, మామగారు ఇబ్బంది పెడుతున్నారని అనుకోవచ్చు.
ఏమీ చేయకపోయినా ఏమి చేయకుండానే ఎందుకు పోలీస్ చుట్టూ తిరుగుతుందో తెలియదు. కానీ సార్ మా ఫ్రెండు పరువు కోసం బతుకుతుంది సార్. ఏ రోజు బయటికి వెళ్ళి పోలీస్ కేసు చుట్టూ తిరగలేదు సార్, వెళ్ళలేదు సార్. కానీ వాళ్ళమ్మ వాళ్ళ అబ్బాయికి చెప్పింది సార్, నువ్వేం చేస్తావో చేసుకో, నువ్వు నీ భార్యని ఎలా రప్పించుకో అని అన్నది సార్. ఆవిడ అందుకే నేను మీకు చెప్తున్నాను సార్. ఎందుకు సార్, దేనికి సార్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు సార్. ఇలాంటి మనుషులు ఇంకా ప్రపంచంలో ఉన్నారా అనిపిస్తుంది సార్. చాలామంది చాలా ఘోరంగా జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళ అత్తగారు ఉంది, కేసు పెట్టచ్చు సార్ ఆవిడ మీద. కోడలు సాధిస్తుందని కేసు పెట్టచ్చు, కానీ పెట్టలేదు. ఎందుకు సార్? పిల్లలు ఉన్నారు వెనకాల, బాగుండాలని కోరుకుంటున్నారు సార్. ఆవిడ కోరుకుంది కాబట్టి ఏమీ అనలేదు. దయచేసి వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా కొంచెం ఆలోచించండి సార్. ఆ అబ్బాయి గురించి కూడా ఆలోచించండి సార్. అబద్ధాలు ఆడేసి ఇలాగా డబ్బు కావాలని అంటున్నారు చూడండి సార్. అది చాలా మోసం సార్. అది మోసం, చాలా మోసం సార్. మమ్మల్ని వాళ్ళని బాగా మోసం చేశారు సార్. ఆ ఆడవాళ్ళు అమ్మ కూతురు కలిసి చాలా మోసం చేశారు సార్. అవును సార్. అటువంటి వాళ్ళకి సరైన సమాధానం ఇవ్వండి సార్, బుద్ధి చెప్పండి సార్. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పండి సార్, ప్లీజ్ సార్. మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను సార్. మీ అందరికీ ప్లీజ్ మగవాళ్ళకు కూడా హెల్ప్ చేయండి సార్. మగవాళ్ళని కూడా కాపాడండి. నా ఫ్రెండ్ బాధ పడుతుంటే చూడలేక మీకు మెసేజ్ పెడుతున్నాను.